బిగ్ ట్విస్ట్. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక వాదనలు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదు, ఇలాంటి వారు మరో నలుగురున్నారు. బండి భగీరథ్ చేతిలో ఇలా మోసపోయిన నలుగురు అమ్మాయిలు ఉన్నారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాళ్ళు కూడా త్వరలోనే బయటికి వస్తారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ బాధితులు ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అప్రోచ్ అయ్యారా? సెన్సేషనల్ కామెంట్స్ అనొచ్చు. మరొక ఇద్దరు ముగ్గురు నలుగురున్నారంటున్నారు. దాంట్లో ఒక్కరిద్దరు కూడా ఒక్క కేసు ఫైల్ చేసిన చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు బండి భగీరథ్. సాక్ష్యాధారాలు ఒకవేళ ఉంటే ఈ కేసుకి ఇంకా బలం చేకూరుతుంది. జస్టిస్ మాధవీలత వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే బండి భగీరథ్కి ఇమీడియట్గా అసలు దానివల్ల ఇమీడియట్గా తాను ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు బెయిల్ వచ్చే అవకాశమే ఉండదు. ఇంకా ఒకవేళ ప్రూవ్ అవుతే దాదాపు 20 సంవత్సరాలు జైల్లోనే ఉండే పరిస్థితి. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొస్తున్నారు. ఆ నలుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మరి ఇన్ఫ్లుయెన్స్తోనే బెదిరిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంత కాన్ఫిడెంట్గా జస్టిస్ మాధవీలతతో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఆయన దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయా? ఈ పరిస్థితిలో బాధితులకు ఎలాంటి ధైర్యం ఉంటుంది? ఒక కేంద్ర మంత్రికి సంబంధించి వ్యక్తులు బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ బయటికి రాలేకపోతున్నారు. అలాగే తన కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టనని, తన కోసం చాలామంది చనిపోయారని నిందితుడి తండ్రి భయపెడుతున్నారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొస్తున్నారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానంటూ ప్రలోభపెట్టి మరొక నలుగురు అమ్మాయిని కూడా మోసం చేశారు. ఈ బాధితురాల్ని కూడా అలానే పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఆధారాలు నాశనం చేసే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన జస్టిస్ మాధవీలతని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకొక నలుగురు అమ్మాయిలు ఉన్నారు, ఎవరైతే బండి భగీరథ్ చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారో ఆ నలుగురు అమ్మాయిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ పవర్ వల్ల వాళ్ళని మేము భయపడుతున్నారు, వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఇలా ముందుకు రావడానికి కొంత సమయం తీసుకున్న ఖచ్చితంగా వాళ్ళు బయటికి వస్తారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక జడ్జి ముందు ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు అంటే దాని వెనక ఆయన దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఎందుకంటే న్యాయస్థానం ఓన్లీ లీగల్గా ఏది వయబుల్ కాదు అన్న విషయాలు మాత్రమే చూస్తుంది. కానీ సమాజం ఏమనుకుంటుంది అన్న అంశాలని న్యాయస్థానం ఎప్పుడు పరిగణలోకి తీసుకోదు. ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి దానికి మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రానున్న నెక్స్ట్ హీరింగ్లో నెక్స్ట్ వాదన సమయంలో అవన్నీ కూడా జతపరుస్తారా? ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఒకసారి దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు పవన్. ఒకసారి మనం చూస్తే కనుక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఒకసారి చూస్తే మొదటగా నాకు సాక్ష్యాధారాల కోసం వాటిని సేకరించడానికి నాకు ఇంకా సమయం కావాలి అంటూ బండి భగీరథ్ కోర్టుకి ఒక మెయిల్ చేశాడు. కోర్టుకి మెయిల్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ పోలీస్ మొదటగా ఇష్యూ అయిన తర్వాత నుంచి 3 రోజులుగా అబ్స్కాండ్ ఉన్నప్పుడు ఆ 3 రోజుల తర్వాత పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడానికి రావాలి అంటూ అతనికి నోటీసెస్ సర్వ్ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. తన ఇంటికి నోటీసెస్ని అంటించాము, తన బంధువులకి తన మేనమామకి కూడా నోటీసెస్ సర్వ్ చేశాము, అతను పరారీలో ఉన్నారు అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీసులు కూడా అదే చెప్పుకొచ్చారు. ముందు నుంచి పరారీలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, సిడిఆర్ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాము అతన్ని ట్రేస్ చేయడానికి, కానీ అందుబాటులో లేడు, కానీ ఖచ్చితంగా దొరికితే ఆయనని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు చెప్పారు. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే హైకోర్టుకి కూడా మెయిల్ చేసి నేను సాక్ష్యాధారాలని కొన్నిటిని సేకరిస్తున్నాను, దానికి నాకు కొంత సమయం కావాలి అంటూ మెయిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత బండి భగీరథ్ తరఫున లాయర్ గతంలో కూడా పోక్సోకి సంబంధించిన కేసులో ఎక్కడ బెయిల్ ఇవ్వకూడదు అంటూ లిఖితపూర్వకంగా ఎక్కడా లేదు భారత న్యాయ సంహితలో, సో బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఆయన అడగడం జరిగింది. అలాగే ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయి
అబ్బాయితోని, ఆ మైనర్ అమ్మాయి భగీరథ్తోని ఆమె టైం స్పెండ్ చేసింది అంటూ ఆధారాలను చూపే ప్రయత్నం బండి భగీరథ్ లాయర్ అడ్వకేట్ చేసే ప్రయత్నం చేశాడు. బాధితున్న పబ్లిక్ చాలా స్ట్రాంగ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. చాలా క్లియర్గా పోక్సో ఉంది, అలాగే బాధితురాలిని ఆమెని సోషల్ మీడియా మాధ్యమంలో ఆమెకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తనని మానసికంగా శారీరకంగా తన ఫ్యామిలీ మెంబర్స్ని తన కుటుంబం మొత్తాన్ని కూడా వాళ్ళందరినీ కూడా ఒక ట్రామాలోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. మరోపక్కన బండి భగీరథ్ ఒకవేళ తనకి బెయిల్ మంజూరు చేస్తే తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ఈ కేసుని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తనకి ఆ ఇంటరిమ్ బెయిల్ని మాత్రం మంజూరు చేయకూడదు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్వెస్ట్ చేశారు. అన్నిటికంటే సెన్సేషనల్ ట్విస్ట్ ఏంటంటే ఈ బండి భగీరథ్ బాధితులు ఇంకొక నలుగురు ఉన్నారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఒక్కరే కాదు, ఇలాంటి వారు మరొక నలుగురు ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే బయటికి వస్తారు. ఒకవేళ ఆ నలుగురిలో ఒక్కరొచ్చి కూడా ఒక కంప్లైంట్ ఫైల్ చేసినా, ఒక ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసినా ఇంకా బండి భగీరథ్ కేసులో ఎలాంటి జాప్యం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇమీడియట్గా బండి భగీరథ్కి 20 ఏళ్ల శిక్ష ఈజీగా పడే అవకాశం ఉంటుంది. ఒకసారి బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా నలుగురు బాధితులు ఉన్నారు. గతంలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్న పాయింట్స్ ఏంటంటే గతంలో కూడా ఈ బండి భగీరథ్ అనే వ్యక్తి పైన గతంలో కూడా ఎఫ్ఐఆర్లు అయ్యాయి. సో ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. ఆయనకి ఎంతో కొంత అగ్రెసివ్ యాటిట్యూడ్ అలాగే ఒక నేర చరిత్ర ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. నేర చరిత్ర కలిగి ఉన్నాడు, ఎంతో కొంత ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూనే వచ్చాడు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఒక్కరు కాదు, ఇంకా నలుగురు బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే బయటికి వస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి వీళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి ముందు మాట్లాడిన మాటలు ఇవి. అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మరికొన్ని రోజుల్లో ఇంకొక కేసు ఏమైనా కంప్లైంట్ ఏమైనా బండి భగీరథ్కి ఎగనెస్ట్గా ఒక కంప్లైంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ కళ్యాణ్. కేసు ప్రకారం పోక్సో కేసు భగీరథ్ కేసులో విసిపోయే నిజాలు అయితే రోజు ఒక అంశం బయటకైతే రాబోతా ఉంది. నిన్న ఏకంగా సుమారుగా 9 గంటల 10 నిమిషాలకు స్టార్ట్ అయిన ఆర్గ్యుమెంట్ సుమారుగా 11:30